మా వీడియోలను ఎంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నది. ఈ వీడియోలోని పాత్రలు, గిన్నెలు, తపేలాలు, గ్లాసులు ఎవ్వరిని ఉద్దేశించినవి కావు. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు, జీలకర్ర, ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. కేవలం మీ కిరకతులు పెట్టి నవ్వించి కవ్వించడానికే మా ఈ ప్రయత్నం. ఈసారైనా నాకు ఈ బిగ్ బాస్. పాపం నా బేబీ నా కోసం ఏగరగా వెయిట్ చేస్తుంటది. బాబీ వెళ్ళి మాట్లాడు. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. హలో బేబీ. ఇదేంటి మగోలు వాయిస్ వినిపిస్తుంది? నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవడ్రా నువ్వు మాట్లాడేది? అయ్యి బాబోయ్, ఇంకొక క్షణం మాట్లాడిన ఫోన్ లో నుంచి వచ్చి పట్టించేలా ఉన్నారు. సారీ సార్, క్షమించండి, రాంగ్ నెంబర్. అది చెప్పు ముందు. ఏం చేస్తానంటారా గాడిద? బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇది? ఎవరో పెద్ద ఆయన ఎత్తారు. బాబీ, బిగ్ బాస్ బేబీ కాల్ చేసేటప్పుడు ఒక నెంబర్ తప్పు పడింది. కావున ఇంటి సభ్యులందరూ మాట్లాడిన తర్వాత నీకు బిగ్ బాస్ మరలా అవకాశం ఇస్తారు. కావున కొద్దిసేపు వెయిట్ చేయి. బాబీ ఎందుకు ఏడుస్తున్నావు? లేకపోతే ఏంటి బిగ్ బాస్, ఎందుకు నీకు నా మీద ఎంత కుళ్ళు? నేనేదో నీ కాయకి వెళ్ళినట్టు ఎందుకు అంత కక్ష కట్టావు? నేనేం అడిగాను? మా బేబీతో ఒక్క కాలు అది కూడా చేయలేవా? బాబీ ఏడు పాపి, నోరు మూసుకొనుండు. బిగ్ బాస్ నీకు మరలా ఛాన్స్ ఇస్తానని చెప్పారు కదా, సో వెయిట్ చేయి. అలాగేలే, నీకు నచ్చినట్టు కానీ చెయ్యి. మాదాపూర్ మహేష్ మీకోసం మీ వైఫ్ రత్న గారు కాల్లో వెయిట్ చేస్తున్నారు. మాట్లాడండి. థ్యాంక్ యూ బిగ్ బాస్, మాట్లాడతా. జై గణేష. హలో చెప్పు రత్న. హలో రత్న, వినిపిస్తుందా? అరే బట్టే బాస్, గీడని పెళ్ళమని కొడుతుంది. దాని కథ ఏంది, దాని ముచ్చటేందని పట్టించుకున్నాడు ఉందారా నీకు? అది కాదు రత్న, నేను చెప్పిన మాట ఒకసారి విను. అబే చూప్, బయట ఉన్నంత సేపు గిట్ల దేవుడు దయమని సాగుగొట్టినావు కదా. ఇప్పుడు ఆ బిగ్ బాస్ లైట్ హౌస్ లోకి పోయినావు, 3 పూట్ల మెక్కి పంటావు. నువ్వేందో నీ కథ ఏందో ఏం సమజైతలే. పెళ్ళాన్ని మెయింటైన్ చేసుడు తెలవనప్పుడు నీకెందుకురా పెళ్లి లొల్లి? ఏం పీకనికి? గణేష ఏంటయ్యా ఇది? ఇదోటి మళ్ళా ఏమనంటే గణేష అంటావు, గిట్లనే దేవుళ్ళందరినీ పిలుస్తావు. వాళ్ళు గిట్ల వచ్చినప్పుడు 2-3 కిలోల బంగారం పక్కనెట్టుకోవాలని తెలియదురా నీకు? ఏం మనిషి పుట్టుకురా నీది? నాకైతే ఏం సమజైతలే. అది కాదు రత్న, నా మాట ఒకసారి విను. దేవుడు మనకి జీవితాన్ని ఇస్తాడు, వజ్రాలు వైడూర్యాలు కాదు. మన జీవితం వాటికన్నా విలువైంది. బతికుంటే బోళ్ళు సంపాదించుకోవచ్చు. అయినా ఎంత సంపాదిస్తే ఏంటి? ఏమైనా పట్టుకుపోతావా ఏంటి? ఏది శాశ్వతం కాదు రత్న. పీకినవుతి రత్న, ఇది చూడడానికి పాకలాగా ఉంటది గానీ డిటిఎస్ బాక్సులు పెట్టారే, అందరూ వింటారు. వాళ్ళు ఈ ఫిల్మ్ మూజీ ప్రేక్షకులందరికీ మాదాపూర్ మహేష్ అంటే మెరిసిపోతున్న మల్లెపువ్వు అనే తెలిసే. ఇప్పుడు నీ ఎండ తగిలి వాడిపోతుందని అందరికి అర్థమైపోద్ది. బిగ్ బాస్ కూడా వింటున్నాడు. ఇంటే ఇన్ని ఎవనికి భయం? ఏ ఆ బిగ్ బాస్ పెళ్ళానికి వద్దా బంగారం? నీ బంగారం పిచ్చి తగలయ్యా. ఈ బిగ్ బాస్ లో టైటిల్ గెలిస్తే 5 కోట్లు ఇస్తారే. నేను దాన్ని ఎలాగైనా గెలుచుకుని బయటకు వచ్చి నీకు బంగారం కొనిస్తానులే. నిజమా? నీ మీద ఒట్టురాత్నా. బయటికి వచ్చినాక కొనికపోయినావో ప్రాణాలు తీస్తా బిడ్డ. సరేనే, ఉంటాను, బాయ్. అందరూ నవ్వించి చాలండి. మీకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కదా, నా బాధ అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలులే, మాకు పెళ్ళిళ్ళైనా నీ ఎంత ఉండదు. ఇది కాదు రత్న అంటే పీక్ నవ్వులే తీయట. మహేష్ గారు, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? మీ నెత్తి మీద ఉన్న ప్లే గ్రౌండ్ కారణం మీ ఆవిడ రత్నాగారే అని. చాలా ఆపండి ఇంకా. ఇన్నాళ్ళు ప్రేక్షకులందరూ శ్రీరామచంద్రుడు అనుకున్నారు, కానీ ఇంటి దగ్గర చింతకాయల భజన అనమాట. బాబీ, నా విషయం నీకు అనవసరం, వదిలే. సర్లేండి. మాదాపూర్ మహేష్, చెప్పండి బిగ్ బాస్. మీ ఆవిడ రత్న గారు బిగ్ బాస్ టైటిల్ గెలిచి బంగారం కొనకపోతే మీ బుర్ర బొక్కెట్టేసేలా ఉన్నారు. కావున ఇక మీదట జాగ్రత్తగా ఆడండి. అలాగే బిగ్ బాస్. మంగవ్వ, మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నారా? బిగ్ బాస్, నేను ఎవరితోనూ మాట్లాడాలనుకోవట్లేదు, కానీ ఈ ఇంట్లో మాత్రం నేను ఉండలేకపోతున్నాను బిగ్ బాస్. అదేంటి మంగవ్వ? ఏమో బిగ్ బాస్, నా వల్ల కావట్లేదు. నా వయసు సహకరించట్లేదు. నన్ను ఇంట్లో నుంచి పంపించేయండి. అవును బిగ్ బాస్, నేను కూడా గమనిస్తున్నాను. పాపం ఆవిడ పరిస్థితి ఏం బాలేదు. పంపించండి. నువ్వు ఉండరా పోరడా, నేను చెప్పుకుంటున్నాను కదా. మంగవ్వ, మీరు ఇంటికి వెళ్ళడానికి బిగ్ బాస్ అనుమతిస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. వెళ్లే ముందు మా ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? దేవుడి దయ, ప్రజల ఆదరణ ఉండటం వల్ల
నేను ఇక్కడ దాకా వచ్చాను. కానీ నా వయసులో ఉన్న చాలా మందిని వాళ్ళ పిల్లలకు భారం అనిపించి రోడ్డు మీద వదిలేస్తున్నారు. పని చేసి మనిషి అలసిపోతే కాస్త విశ్రాంతి తీసుకుంటే ఆ అలసట తగ్గిపోతుంది. కానీ పిల్లల కోసం చూసి ఆ మనసు అలసిపోతే ఆ అలసట మనిషి చనిపోతేనే గానీ పోదు. అందుకోసం వయసు పైపడిన వాళ్ళని భారంగా చూడకండి, కొంచెం బాధ్యత తీసుకోండి. అంతే బిగ్ బాస్. మంగవ్వ చాలా గొప్పగా చెప్పారు. ఈ బిగ్ బాస్ లైట్ ఇల్లు మీకెప్పుడు రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. మంగవ్వ ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఎరా నటరాజు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మంగ వెళ్తే వెళ్ళింది గాని వెళ్తూ వెళ్తూ ఏడిపించి వెళ్ళిపోయిందిరా. అవునరా, ఆవిడ మాటలిన్నాక ఆవిడ కొట్టిన దెబ్బలన్నీ మర్చిపోయాను. మంచిదిరా మంగవ్వ. మడత మాణిక్యం, బిగ్ బాస్. నీ కోసం మీ అబ్బాయి మడత బాబు లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. అలాగే బిగ్ బాస్. హలో మడత బాబు, బాగున్నావా? బాగున్నాను డాడీ. మడతెట్టేస్తున్నావుగా బిగ్ బాస్ లైట్ ని. మరి మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది. అలాగే సర్లే గాని బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను డాడీ. ఇంకేటి సంగతులు? డాడీ మొన్న స్కూల్లో సార్ నన్ను కొట్టాడు డాడీ. ఆడ కొడుతుంటే నువ్వేటి చేస్తున్నావురా? ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసాను డాడీ. ఆరు నీ అబ్బా, నువ్వు ఇంతకీ మడత మాణిక్యం కొడుకుపోయినారా? ఆడిని అక్కడే మడతెట్టేయడం మానేసి తర్వాత మమ్మీ వెళ్ళి అండి మడతెట్టింది డాడీ. అది లెక్క. మడత మాణిక్యం వాళ్ళ ఆవిడంటే ఏటనుకున్నావు? ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ అంకుల్ ఉన్నాడులే, వాళ్ళ ఆవిడ ఆ అంకుల్ మడతెట్టేసింది. సర్లే గాని ఫోన్ అమ్మకివ్వు. మమ్మీ ఇంట్లో లేదు డాడీ. లేదా? ఎటు వెళ్ళింది? మొన్న మా సార్ని సగమే మడతెట్టిందా డాడీ. ఈ రోజు ఫుల్ గా మడతెట్టడానికి వెళ్ళింది. ఏదో తేడాగుంది. సరే డాడీ, నేను ఆడుకోవాలి. బాయ్. మడత బాబు అలా కదరా, పెట్టేశాడు. మడత మాణిక్యం మడతెట్టింది చాలులే, ఫోన్ అక్కడ పెట్టు. బాబీ నువ్వు ఇప్పుడు మాట్లాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈసారి నా కరెక్ట్ నెంబర్ నొక్కారా? మూసుకొని మాట్లాడు. అలాగే బిగ్ బాస్. హలో బేబీ, బాగున్నావా? రే ఎవడ్రా అది? బేబీ నీ వాయిస్ ఏంటి మీ అమ్మలాగా అయిపోయింది? నేను బేబీ వాళ్ళ అమ్మనేరా. అత్తయ్య గారు మీరా? ఎలాగున్నారండి? ఎవరా నీకు అత్తయ్య? ఎవరా నువ్వు? అత్తయ్య గారు నేను ఎవరు అంటున్నారా? నన్ను మర్చిపోయారా? మీ బేబీ కోసమే ఈ బిగ్ బాస్ లైట్ లోకి వచ్చాను. లక్కీగా ఛాన్స్ వచ్చి మీకు కాల్ చేస్తే ఎవరా నువ్వు అంటారా? ఇది 1992లో జరిగిన స్కామ్ కన్నా పెద్ద స్కామ్ అండి. ఓ అల్లుడు నువ్వా? బాగా గ్యాప్ వచ్చేసింది కదా, గుర్తుపట్టలేదు అల్లుడు. గ్యాప్ వస్తే గుర్తుపట్టకపోవడానికి నేను ఏమైనా గుమస్తానా? మీ ఇంటికి కాబోయే అల్లుడిని. సరే అల్లుడు బాధపడకు, ఇగో అమ్మాయికి ఇస్తాను, మాట్లాడతావా? ఇవ్వండి ఇవ్వండి, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. బేబీ ఇగో అల్లుడు మాట్లాడతానట. మేకప్ వేసుకుంటున్నాను, మళ్ళీ ఫోన్ చేయమని చెప్పు మమ్మీ. అల్లుడు అమ్మాయి మేకప్ వేసుకుంటుంది, మళ్ళీ ఫోన్ చేయమనండి. అత్తయ్య గారు మళ్ళీ ఫోన్ చేయడానికి నేనేం మా ఇంటి బాల్కనీలో లేను, బిగ్ బాస్ లైట్ హౌస్ లో ఉన్నాను. ఈ బిగ్ బాస్ గడ ఒక్కసారి ఛాన్స్ ఇస్తాడు, మళ్ళీ మాట్లాడడం అవదు అత్తయ్య గారు. ఒక్కసారి ఇవ్వండి అత్తయ్య గారు. సరే సరే ఆడోకు, ఇస్తున్నాను. అమ్మయ్య ఇవ్వండి ఇవ్వండి. బేబీ బుర్ర తినేస్తున్నాడు బాబు, ఒకసారి మాట్లాడు. హలో బేబీ, ఎలా ఉన్నావు బేబీ? చాలా రోజులు అయింది నీతో మాట్లాడి. బానే ఉన్నాను. ఏంటి బేబీ ఇది, ఇన్ని రోజులు అయిపోయింది, నేను ఒక్కసారి కూడా నీకు గుర్తుకు రాలేదా? ఏంటి బాబీ అలా అంటావు? ఎందుకు గుర్తు రాలేదు? మొన్నటి నుంచి నిన్నే తలుచుకుంటున్నాను. అవునా, అంత గుర్తొచ్చానా? అవును బాబీ, మొన్నే నా మేకప్ సామాన్లు అయిపోయాయి. అప్పుడే అనుకున్నాను బాబీ బయట ఉండే బాగున్ను మేకప్ సామాన్లు కొనిచ్చుంటాడు అని. ఏంటి బేబీ ఇది, ఎప్పుడు నీ కమర్షియల్స్ కి తప్పితే కామన్ గా గుర్తురానా? అంటే నేను మేకప్ సామాన్లు కొనమని చెప్పానని విసుక్కుంటున్నావు కదూ? చిచి, అలా కాదు బేబీ, అలా కాదు బేబీ. నాకు మొత్తం అర్థమైపోయింది, ఇంకేం మాట్లాడుకు, ఫోన్ పెట్టే. బేబీ బేబీ బేబీ, థూ నా బతుకు. బాబీ ఫోన్ పక్కనెట్టు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అవబోతుంది. అది ఈ టైం గురించే ఎదురు చూస్తున్నాను. ఆ బాబీ నా కొడుకుని ఎలిమినేట్ చేసి పారదొప్పుతాను. అరే నటరాజు, మన ఇద్దరం కలిపి ఆ మధుగాడిని నామినేట్ చేద్దాం. ఈసారి ఎలిమినేషన్ మాత్రం ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం కాదు. మరి బిగ్ బాస్ ఇంట్లో ఇంతమందికి భోజనాలు పెట్టలేకపోతున్నారు, అందుకే తానే స్వయంగా ఇంటిల్లిపాది అందరినీ నామినేట్ చేయబోతున్నారు. మీకు వచ్చిన ఓటింగ్ బట్టి ఇంట్లో ఉంటారు. తక్కువ ఓటింగ్ వచ్చిన ఇంటి సభ్యుడు వచ్చే వారం ఎలిమినేట్ అవబోతున్నారు. గుడ్ లక్ బిగ్ బాస్. రే ఏట్రా ఇలా జరిగింది? ఈ వారం జరిగిన ఎలిమినేషన్ లో ఇంటి సభ్యులు అందరూ కూడా నామినేట్ అయ్యారు. మీకు నచ్చిన ఇంటి సభ్యునికి ఓటు వేసి గెలిపించాలంటే ఫిల్మీమోజీ కమ్యూనిటీ ట్యాబ్ లో పోలింగ్ ఉంటుంది, మీ ఓటు అక్కడ వేయండి. ఫిల్మీమోజీ గివ్ అవే కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి స్మాష్ ఇట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతో మంచి అదిరిపోయే గిఫ్ట్లను సొంతం చేసుకునే అవకాశం పొందుతారు. మరిన్ని వివరాల కోసం స్టే ట్యూన్ టు ఫిల్మీమోజీ ఇన్స్టాగ్రామ్. మర్చిపోకండి, ఈ గివ్ అవే కంటెస్ట్ లో మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి స్మాష్ ఇట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీమోజీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి.